ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. అనగనగా ఒక ఊరిలో జెస్సీ అని ఒక అమ్మాయి ఉంది. జెస్సీ దగ్గర ఒక కుక్క, ఒక పిల్లి ఉన్నాయి. కుక్క పేరు టామీ, పిల్లి పేరు నిమ్మీ. ఒకరోజు జెస్సీ తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ని ఆ విండో దగ్గర పెట్టేసి మర్చిపోయిందనమాట. ఆ రోజు అక్కడికి ఒక గుడ్లగూబ వస్తుంది. ఆ విండో దగ్గర ఉన్న చైన్ని చూడగానే గుడ్లగూబ తన మనసులో ఇలా అనుకుంటుంది, అబ్బా, ఈ చైన్ ఎంత అందంగా ఉంది. నేను దీన్ని తీసుకొని వెళ్తాను. ఇది నా మెడలో, రాణి మెడలో కంటే నా మెడలోనే బాగుంటుంది. ఓహో, ఆహా, ఇప్పుడు దీన్ని ఎలాగైనా తీసుకొని వెళ్తాను సైలెంట్ గా. అలా గుడ్లగూబ జెస్సీ గోల్డ్ చైన్ని తీసుకొని వెళ్ళిపోయింది. అంతే, ఇంకా ఆ జెస్సీ చాలా బాధపడిపోతూ ఇలా అంటుంది, అయ్యయ్యో, నా బంగారు చైన్ కిటికీ మీద పెట్టి నేను అలా వదిలేశాను. ఆ గుడ్లగూబ తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓ, టామీ, నిమ్మీ వచ్చేసారా? గుడ్లగూబ నా చైన్ ఎత్తుకెళ్ళిపోయింది. అయ్యో, ఎందుకు జెస్సీ బాధపడుతున్నావు? నేను టామీ వెళ్ళి నీ చైన్ తీసుకొస్తాంలే, బాధపడకు. ఓకే, పద నిమ్మీ, మనం వెళ్ళి చైన్ తీసుకొని వద్దాము. అలా టామీ, నిమ్మీ గుడ్లగూబను వెతుకుతూ వెళ్తూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి మధ్యలో ఒక చెరువు అడ్డం వస్తుంది. హో టామీ, నాకు స్విమ్మింగ్ రాదు, ఇప్పుడు ఎలా? ఏం చేద్దాము? అవతలికి ఎలా వెళ్దాము? హో నిమ్మీ, ఏం భయపడకు, నాకు స్విమ్మింగ్ వచ్చు. నువ్వు నా మీద ఎక్కి కూర్చో, నేను నిన్ను అవతలికి తీసుకొని వెళ్తాను, సరేనా? అలా టామీ, నిమ్మీలు ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడే చెట్టు పైన గోల్డ్ చైన్ ఒక కొమ్మకు తగిలించి గుడ్లగూబ కూర్చొని చూస్తూ ఉంది. అప్పుడు అక్కడికి చేరుకున్న టామీ, నిమ్మీలు ఆ గుడ్లగూబని తరిమేశారు. అయితే ఇప్పుడు నిమ్మీకి చెట్టు ఎక్కడం వచ్చు, టామీకి చెట్టు ఎక్కడం రాదు. అప్పుడు నిమ్మీ గబగబా చెట్టు ఎక్కేసి గుడ్లగూబని కొట్టేసి ఆ చైన్ తీసి తన మెడలో వేసుకొని దిగేసి మళ్ళీ స్విమ్ చేసుకుంటూ మళ్ళీ అవతలి వైపుకి వెళ్ళిపోయారు. అయితే అప్పుడు టామీ ఇలా అంటుంది, నిమ్మీ, కాసేపు ఇలా ఎండ కూర్చొని వెళ్దామా? స్విమ్మింగ్ చేసి తడిసిపోయాను కదా, నాకు చాలా చలిగా ఉంది. నిమ్మీ చాలా తెలివిగా ఓకే కూర్చుందాము ఇక్కడే అని అక్కడ కూర్చుంటే టామీ అటు సైడ్ చూస్తుంటే నిమ్మీ ఒక్కటే చైన్ తీసుకొని జెస్సీ దగ్గరికి పరుగెత్తుతుంది. జెస్సీ, నేను ఒక్కదాన్నే వచ్చేసాను చూడు. నేను ఒక్కదాన్నే కష్టపడి నీకోసం చైన్ తీసుకొచ్చాను అని చెప్తుంది. అప్పుడు జెస్సీ చాలా హ్యాపీగా చైన్ తీసుకొని అయ్యో టామీ రాలేదా అని అడుగుతుంది. అప్పుడు ఈ నిమ్మీ అబద్ధం చెప్తుంది, లేదు, టామీ ఆడుకోవడానికి వెళ్ళింది, నేను ఒక్కదాన్నే ఈ చైన్ తీసుకొని వచ్చాను. టామీ రాని, దాన్ని బాగా కొడతాను, అసలు మాట వినట్లేదు ఈ మధ్యలో అనేసి జెస్సీ చాలా కోప్పడుతుంది. ఇంతలో టామీ అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు కోపంగా ఉన్న జెస్సీ టామీని బాగా కొట్టేస్తుంది. తను ఎంత చెప్పినా తన మాట వినదు. ఆ తర్వాత అక్కడే పక్కన ఎవరో వెళ్తూ అవును నేను చూశాను, ఇద్దరు కలిసి అవతలికి వెళ్ళారు అని చెప్తుందన్నమాట. అప్పుడు జెస్సీ నిజం తెలుసుకొని నిమ్మిని బాగా కొడుతుంది. పాపం టామీకి ఏమీ తెలీదు, ఏ తప్పు చేయలేదు. కానీ నిమ్మి మాత్రం చురుగ్గా తప్పించుకుంది. తాను ఈ టామీని ఇరికించడానికి ప్రయత్నం చేసింది. దానికి ఫలితం ఏమైంది? నిజం తెలుసుకున్న జెస్సీ నిమ్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది. చూశారు కదా, మనం కూడా అలా అబద్ధాలు చెప్పకూడదు. ఏం జరిగింది ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. టామీకి ఏమీ తెలీదు, నిమ్మీ చాలా తెలివిగా అబద్ధం చెప్పేసింది కదా. ఎంత మోసం చేసింది. అప్పటి వరకు కలిసి ఉన్న ఆ టామీ నిమ్మీలు
చాలా తెలివిగా తనకు పేరు రావాలి, నేనే ఎంతో కష్టపడ్డానని 10 మందికి తెలియాలి, జెస్సీ మెచ్చుకోవాలి అని ఎంత తెలివిగా ఆలోచించి టామీని ఇరికిద్దామనుకుంది. కానీ ఏమైంది? నిమ్మిని ఇంట్లో నుంచి జెస్సీ వెళ్ళగొట్టేసింది. ఎందుకు? అలా తప్పు చేసిందని తెలుసుకుంది కాబట్టి. మరి మనం కూడా ఇతరులని ఎలాంటి చిక్కుల్లో పడకుండా, వాళ్ళు చేసిన కష్టాన్ని మనం గుర్తించకుండా, మనం మాత్రమే కష్టపడ్డామని, వాళ్ళు ఏమీ కష్టపడలేదని ఇలా అబద్ధాలు చెప్తూ ఎన్ని రోజులని చెప్పండి? బైబిల్లో ఇలా వ్రాయబడి ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చూశారు కదా, మనము ఈ విధంగా సహోదర ప్రేమ కలిగి ఒకనియందొకరు అనురాగం కలవారమై ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. టామీలాగా చాలా తెలివిగా ఆలోచించి నిజాయితీగా ఉండాలి. నిమ్మీలాగా ఇతరుల మీద అబద్ధాలు చెప్పకూడదు. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.